కళ్యాణ్, తనుజ టాప్ 2లో ఒక రోజు మొత్తం హౌస్‌లో ఉంటే, ఎక్కడ తనుజకి కళ్యాణ్ ప్రపోజ్ చేస్తాడో, ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ లవ్‌గా మారుతుందో అని, ఎక్కడ తనుజ కళ్యాణ్ ల్యాబ్‌ని యాక్సెప్ట్ చేస్తుందో, ఇలాంటివేవి జరగొద్దని దేవుడు ప్లాన్ చేసిండో, మరి 'బిగ్ బాస్' ప్లాన్ చేసిండో తెలీదు గానీ, అఖిల్ సార్థక్, బిందు మాధవ్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళిద్దరూ హౌస్‌లో ఉన్నారు. బట్ వాళ్ళ మధ్యలో అంత బాండింగ్ లేదు. గొడవలే ఉండేటియి స్టార్టింగ్‌లో. అండ్ వాళ్ళిద్దరూ ఎనిమీస్ లాగా ఉన్నారు. బట్ వీళ్ళలో చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉంది. అప్పుడు టాప్ 2 ఉంచారు గానీ, ఇప్పుడు మాత్రం టాప్ 3 ఉంచి ఇమాన్యుయల్‌ని, సంజన గారిని ఎలిమినేట్ చేశారు. సంజన గారు టాప్ 5 పొజిషన్‌లో, ఇమాన్యుయల్ టాప్ 4 పొజిషన్‌లో ఎలిమినేట్ అయిపోయి ఎళ్ళిపోయారు. డిమాన్ పవన్ హౌస్‌లో ఉంటే కళ్యాణ్‌కి ప్రపోజ్ చేయడానికి ఛాన్సే ఉండదు. ఆ ఆలోచన గూడా రాదు. సో, అందుకేనేమో దేవుడు ఇలా ప్లాన్ జేశాడు. ఒక్కోసారి దేవుడు రాసిన రాత ఎలా ఉంటుందంటే, ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఈ 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చి ఒక మంచి అమ్మాయిని గలుసుకొని, ఆమెను అర్థం జేసుకొని, బాగా క్లోజ్ అయ్యే లోపే బయటికి పంపేస్తున్నారు. వాళ్ళు బయటికొచ్చినంక మాత్రం ఇంత క్లోజ్‌గా ఉండలేరు ఎప్పటికి. ఉంటే ఫ్రెండ్స్‌గా మిగిలిపోతారేమో. 'బీబీ' జోడీలో వాళ్ళిద్దరు పార్ట్నర్స్‌గా ఉంటే బావుంటది. ఈసారి కప్పు తనుజకొచ్చినా, కళ్యాణ్‌కొచ్చినా, ఎవరికొచ్చినా ఐయామ్ హ్యాపీ. వాళ్ళిద్దరికీ కలిపి ఇచ్చినా గూడా వెరీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ జూసిన తర్వాత, కళ్యాణ్‌కి దెబ్బ తగిలిన తర్వాత, తనుజ పడ్డ ఆ కంగారు గాని, ఆ గాయాన్ని చేత్తో పట్టుకొని మెడికల్ రూమ్ దాకా తీసుకెళ్ళిన విధానం గాని, కళ్యాణ్ తనకు అవకాశం ఉన్న తనుజ ఎనకాల చేతులు వేయకుండా దూరంగా ఉన్న ఆ మూమెంట్స్ గాని, వాళ్ళెంత జెన్యూన్‌గా, ఎంత క్లోజ్‌గా, ఎంత మంచి ఫ్రెండ్సో, ఇన్ని 'బిగ్ బాస్' సీజన్‌లు జరిగినాయి గానీ, ఫర్ ద ఫస్ట్ టైమ్ అనుకుంటా టాప్ 2 కంటెస్టెంట్స్ ఇంత క్లోజ్ బాండింగ్ తోటి, ఇంత ఫ్రెండ్‌షిప్ తోటి ఇలా ఉండడం. నాకు సీజన్ 4 తర్వాత మళ్ళీ నచ్చిన ద బెస్ట్ సీజన్ ఏదన్నా ఉందంటే ఈ సీజనే. ఈ హౌస్‌లో మీరేం మిస్ అవుతున్నారో గూడా కామెంట్ జేయండి.